ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాబోయే 3 రోజుల పాటు కూడా వర్షాలుంటాయంటోంది. తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు ఎందుకంత వ్యత్యాసం ఉంది? అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎటువంటి వాతావరణం ఉంది? తెలంగాణలో ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? నిజంగానే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది? దాంతోపాటు ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది? ఎందుకు అటువంటి వాతావరణం ఉంది? ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి ఆవర్తన ప్రభావమా, లేకపోతే ద్రోణి ప్రభావమా, లేకపోతే ఏమైనా తుఫాన్ లాంటి ప్రభావాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, మ్యాప్లో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మీరు చూస్తే కనుక తమిళనాడుకు సంబంధించిన ఆవర్తన ప్రభావం మనకి కనిపిస్తోంది. దాంతోపాటు కర్ణాటక నుంచి ఇటు ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి ఇటు దాదాపుగా దక్షిణం నుంచి నైరుతి మధ్యప్రదేశ్ వరకు కూడా ఒక ఆవర్తనం మనకు కనిపిస్తోంది. కర్ణాటక నుంచి ఇటు మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ ఇక్కడంతా మీరు గమనిస్తే, దాంతోపాటు ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఒడిస్సా అలాగే ఇటు పశ్చిమ బెంగాల్ ఇక్కడ వరకు కూడా దాదాపుగా మనకి ఇంకొక ఆవర్తనం మనకు కనిపిస్తోంది. ఇటు తమిళనాడు మీద కూడా ఇంపాక్ట్ మనకుంది, కర్ణాటక కాస్త కనిపిస్తోంది, ఇటు ఉత్తరాంధ్రకు ఉంది, అలాగే తెలంగాణకు సంబంధించి తూర్పు తెలంగాణ అంటే ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణ సరిహద్దులకు సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఇటువైపు నుంచి, అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి మాట్లాడుకుంటే దక్షిణ ఛత్తీస్గఢ్ అలాగే ఒడిస్సా మీదుగా ఇటు జార్ఖండ్తో పాటు వెస్ట్ బెంగాల్ వరకు కూడా మనకి కాస్త ఇంపాక్ట్ అయితే కొనసాగుతోంది. ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మీరు క్లియర్గా గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని ఇచ్చింది. ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఇండైరెక్ట్గా చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మ్యాప్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇప్పటికీ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి తెలంగాణకు హైదరాబాద్కి సంబంధించినటువంటి వాతావరణంతో మనం చూసాం. ఇటు తెలంగాణకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక చాలా సాధారణంగానే ఉంది. దాదాపుగా నిన్నటి వరకు కాస్త మనకి వర్షాల పరిస్థితి కనిపించింది. ఈరోజు అక్కడక్కడ ఇదిగోండి ఈ తూర్పు తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇక్కడ ఈ ప్రాంతాల మీద ఉంది. కాస్త తూర్పు గోదావరి జిల్లా వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. దాంతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే రాయలసీమగా చెప్పుకున్న ప్రాంతాల మీద కాస్త మనకి ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది.